నేను మీ శ్యామ్ ప్రసాద్. మీరు చూస్తుంది అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్. ఈ ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే వ్యవసాయ సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మధ్య సీఎం గారు వ్యవసాయము మరియు జలవనరుల శాఖలపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ముందుగా ఈ సమీక్షలో జలవనరుల శాఖలపై ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై చేసిన సమీక్షను ఒకసారి మనం పరిశీలిద్దాం. ముందుగా ఈ సమీక్షలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి వనరులు సక్రమంగా నిర్వహించి సాగునీటి కొరత అనేది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. దానికి సమాధానంగా అధికారులు ఈ రకంగా సమాధానం ఇచ్చారు. గోదావరి డెల్టాకు జూన్ 1 నీరు విడుదల చేశామని, ప్రస్తుతం పట్టిసీమ, పుష్కర, తాటిపూడి, పురుషోత్తపట్నం ద్వారా నీటి విడుదల మొదలుపెట్టినట్లు తెలిపారు. పులిచింతలలో నీటి లభ్యత లేదని, పట్టిసీమ ద్వారా వచ్చే నీటి ద్వారానే కృష్ణా డెల్టాకు సాగునీరు అందిస్తామని తెలిపారు. ఈ సీజన్లో ప్రస్తుత వర్షాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయని చెప్పారు. 45 మండలాల్లో మాత్రమే వర్షపాతం లోటు ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సరాసరి 50% అదనపు వర్షపాతం నమోదయ్యిందని వివరించారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 4,14,490 ఎకరాల సాగు జరగాల్సి ఉండగా ఇప్పటికే 3,04,604 ఎకరాలు సాగు జరిగిందని తెలిపారు. సీఎం గారు ఆదేశించినట్టు సాగునీటి ప్రాజెక్టుల్లోని నీటి వనరులను సక్రమంగా నిర్వహించి సాగునీటి కొరత లేకుండా గనక చూసినట్లయితే ఆయకట్టు చివరి ప్రాంతాల్లో ఉన్నటువంటి చివరి ఎకరాకు కూడా నీరు అందించే అవకాశం ఉందని రైతులు ఆశించవచ్చు అన్నమాట. ఇక రెండో పాయింట్ కనుక చూసినట్లయితే పంట కాలువల్లో గత 5 ఏళ్ల కాలంలో పూడుకు కూడా తీయని దుస్థితి నెలకొందని, అన్ని పంట కాలువల్లో గుర్రపు డెక్క తొలగించాలని ఆదేశించారు. ఇక మూడో పాయింట్ కనుక చూసినట్లయితే కృష్ణా నది నీటిని రాయలసీమకు ఎక్కువగా ఉపయోగించి వృధాగా పోయే గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వాలని సీఎం అధికారులను సూచించారు. ఇది కనుక జరిగినట్లయితే వృధాగా పోయే గోదావరి నీటిని సక్రమంగా వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. దానితో పాటు రాయలసీమ రతనాల సీమగా మారే అవకాశం అయితే ఉంది. రాయలసీమలో తగినంత వర్షం లేక సాగుకు నోచుకొని బీడు భూమి సాగు భూమిలోకి రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇక నాలుగో పాయింట్ కనుక గమనించినట్లయితే గత ప్రభుత్వాన్ని సీఎం గారు విమర్శిస్తూ ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేసిందని, కనీసం గేట్లకు గ్రీజు కూడా రాయలేదని ఆయన విమర్శించారు. ఈ మొత్తం పరిస్థితి మారాలని, ప్రాజెక్టుల నిర్వహణ, నీటి నిర్వహణలో మళ్లీ ఉత్తమ విధానాలు అమలు చేయాలని సీఎం అధికారులకు ఆదేశించడం జరిగింది. అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై జరిగిన ఈ మొత్తం సమీక్ష గనక మనం పరిశీలించినట్లయితే వరద నీటిని ఎంత సక్రమంగా ఉపయోగించుకోవాలి, అలాగే రాయలసీమ వంటి వర్షాలు సరిగ్గా లేనటువంటి సాగు నోచుకొని బీడు భూమిని సాగులోకి తీసుకురావాలనే ప్రయత్నం మనకు కనిపిస్తుంది. దానితో పాటు ఇంతవరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై చేసినటువంటి సీఎం గారు చేసినటువంటి సమీక్షపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారులను ఇదే సమీక్షలో సమీక్షించడం జరిగింది. ఆ యొక్క సమీక్షను ఇప్పుడు మనం పరిశీలిద్దాము. 1వ పాయింట్ చూద్దాము. ప్రభుత్వ సబ్సిడీలు మరియు పాలసీల ద్వారా రైతుల సాగు ఖర్చులు తగ్గాలని సీఎం సూచించారు. ఈ మాట చెబుతూ గత 5 ఏళ్లలో ప్రభుత్వ విధానాల కారణంగా సాగు భారంగా మారిపోయిందని, దేశంలో ఎక్కువ అప్పులు ఉండే రైతులు ఎవరంటే మన రైతన్నలే అన్న పరిస్థితి వచ్చిందని మాట్లాడడం జరిగింది. దీన్ని బట్టి ఈ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎక్కువగా సబ్సిడీలు వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశించవచ్చు. ఇప్పుడు రెండో పాయింట్ చూద్దాము. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు పోషకాలు అందించే వాళ్ళమని చెప్పారు. ఇప్పుడు కూడా అది పునరావృతం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా క్రమం తప్పకుండా భూసార పరీక్షలు నిర్వహించి దానికి తగ్గట్టుగా పోషకాలు, ఎరువులు అందుబాటులో తెచ్చే అవకాశం ఉంది. భూసార పరీక్షలను అనుసరించి సాయిల్ టెస్ట్ రిజల్ట్ ఆధారంగా రైతులకు ఎరువులు అందుబాటులోకి తెచ్చినట్లయితే పంటపై చేస్తున్నటువంటి కొంత ఖర్చును తగ్గించడంతో పాటు పంట దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉందని ఆశించవచ్చు. ఇక మూడో పాయింట్ కనుక చూసినట్లయితే గత మా ప్రభుత్వం ఉండేటప్పుడు కరువు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డ్రిప్ సబ్సిడీలు ఇచ్చామని, గత 5 ఏళ్లలో రైతులకు మంచి చేసే అన్ని పథకాలను ప్రభుత్వం రద్దు చేసిందని సీఎం గారు అన్నారు. అంటే దీన్ని బట్టి మళ్ళీ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ అయినటువంటి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్స్ రాయితీలో రానున్నాయి. ఇదే జరిగితే మెట్ట సేద్యం మరింత పెరిగి అధిక దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉందని రైతులు ఆశించవచ్చు. 4వ పాయింట్ కనుక చూసినట్లయితే గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ను మూలన పడేశారని, మళ్లీ రైతులకు ఆ దిశగా ప్రోత్సహించాలని సీఎం సూచించారు. దీన్ని బట్టి మళ్లీ సేంద్రీయ వ్యవసాయము లేదా ప్రకృతి వ్యవసాయం అనేది పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా రైతులకు ప్రోత్సాహకాలు గాని వారు పండించే పంటకు గిట్టుబాటు లభించే అవకాశం ఉందని ఆశించవచ్చు. ఇక 5వ పాయింట్ కనుక చూసినట్లయితే డ్రోన్లతో పురుగు మందుల పిచికారీపై అధ్యయనం చేయాలని, రైతులకు వాటిపై అవగాహన కల్పించాలని చెప్పారు. దీన్ని బట్టి ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటి డ్రోన్లు అనేవి రైతుకు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక 6వ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే పంటలకు అధికంగా పురుగు మందులు కొట్టే విధానాలకు స్వస్తి పలకాలని, ఏ తెగులుకు ఏ మందు కొట్టాలి అనే విషయంలో అధికారులు రైతులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. దీన్ని బట్టి వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు పంటల్లో వచ్చి వివిధ పురుగులు తెగుళ్లపై అవగాహన కార్యక్రమాలు ఇప్పుడు చేస్తున్న దానికంటే అధిక సంఖ్యలో నిర్వహించి రైతులకు ఎప్పటికప్పుడు పురుగు మందులు అవగాహన కల్పించే అవకాశం ఉంది. ఇక 7వ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ పాత విధానంలో క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకురావాలని అధికారులను సూచించారు. రైతు భాగస్వామితో ఇక పంట బీమా విధానం కొనసాగుతుందని చంద్రబాబు చెప్పారు. దీన్ని బట్టి ఒకవేళ పంటల బీమా అనేది పాత పద్ధతిలో గనక వస్తే రైతుల భాగస్వామ్యంతో, అంటే రైతు వాటాగా రైతు కొంత ప్రీమియం కడితే దానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ వాటాలు కలిపి రైతు నష్టపోయినప్పుడు నష్టాన్ని నివారించడానికి పంటల బీమా అమలు చేసే విధంగా చర్యలు ఉంటాయని రైతులు ఆశించవచ్చు. ఇక 8వ పాయింట్ కనుక చూసినట్లయితే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగంలో 29% గ్రోత్ తీసుకువస్తే వైసీపీ ప్రభుత్వంలో అది 13% తగ్గిపోయిందని, అలాగే హార్టికల్చర్లో 17% వృద్ధి గత ప్రభుత్వంలో అది కూడా తగ్గిపోయిందని ముఖ్యమంత్రి గారు అన్నారు. అలాగే ఆక్వా మరియు హార్టికల్చర్కు ప్రభుత్వంలో ఇక మరింత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. దీన్ని బట్టి ఈ ఇరు సెక్టార్లలో హార్టికల్చర్ మరియు ఫిషరీ సెక్టార్లో అభివృద్ధిని ఆశించవచ్చు. ఇక 9వ పాయింట్ కనుక చూసినట్లయితే ఐఏఎస్ అధికారులు సైతం సచివాలయాల నుంచి పొలాలకు వెళ్లాలని, రైతులతో నేరుగా మాట్లాడాలని అన్నారు. అన్నదాతలకు అవసరమైన సూచనలు చేసి కొత్త సాగు విధానాలపై వారికి అవగాహన కల్పించాలని సీఎం గారు సూచించారు. ఒకవేళ ఇదే జరిగితే ఐఏఎస్ అధికారులు రైతుల యొక్క ఇబ్బందులను క్షేత్రస్థాయిలో తెలుసుకొని దానికి తగ్గ చర్యలు తీసుకోవడానికి, అవి నేరుగా రైతుల యొక్క సమస్యలను తీర్చే విధంగా ఉపయోగపడే విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. తీవ్ర నష్టాల్లో ఉన్నటువంటి రైతులకు మళ్ళీ భరోసా కల్పించే విధంగా అధికారులు పనిచేయాలని సీఎం గారు సూచించారు. ఈ వీడియోపై ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.